అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య ఆజన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా జన్మ లేదు. భార్య లేకుండా ఆ జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు. భార్య బానిస కాకూడదు. ఒకరి మెప్పు కోసం నువ్వు నటించడం మొదలుపెడితే నీకోసం నువ్వు జీవించడం మరచినట్లే. నమ్మకం మనిషి మీద ఉండాలి, ఇతరులు చెప్పిన మాటల మీద కాదు. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష, చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయనిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. నీ భయాలను ఎవరితోనూ చెప్పకు, నీలోనే దాచుకో. నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో. మైండ్ని, మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీతో ఉండే గర్వం గొప్పది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం లేదు. కావలసినది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. మన ఆలోచనలను సరిచేసుకోవడమే మనల్ని మనము, మన జీవితాన్ని మనం సరిచేసుకోవడం. మంచి మనస్సుతో ఓ మాట, చిరునవ్వుతో ఓ పలకరింపు, వీటితో పోయేదేముంది? అవతలి మనస్సులోని కలత తప్ప సాటి మనిషిని పలకరించడం మరవకండి. దుర్మార్గులు అంటే దేవుడికి భయమేనేమో, అందుకే వారి జోలికి పోడు. ఎప్పుడూ మంచి వాళ్ళకి, మనసున్న వాళ్ళకి మాత్రమే కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. ఎవరి జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ బాధలతో, కన్నీళ్లతో, కష్టాలతో బ్రతకమని రాస్తాడు ఆ దేవుడు. కాదంటారా? డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకోనివాడు జీవితాన్నే నష్టపోతాడు. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. మనల్ని ఎవరూ బాధ పెట్టలేరు. అర్హత లేని వారికి విలువ ఇచ్చి మనల్ని మనమే గాయపరుచుకుంటూ ఉంటాము. మన ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉండనివ్వండి, అవే మన మాటలుగా బయటకు వస్తాయి. మన మాటలు మంచిగా ఉండనివ్వండి, అవే మన ప్రవర్తనను తెలియజేస్తాయి. మన ప్రవర్తన మంచిగా ఉంటే అదే మన అలవాటుగా మారుతుంది. మన అలవాట్లు మంచిగా ఉంటే అదే మన విలువను పెంచుతుంది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి, చనిపోతే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. ఎవరైనా ఒక పని ప్రారంభిస్తే అది పూర్తయ్యేంత వరకు పట్టుదల వీడకూడదు. అదే కార్యదీక్ష. అందుకు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం అవసరం. ఒక నిజాన్ని దాచేవాడి కన్నా ఓ అబద్ధాన్ని మోసేవాడి గుండె బలం ఎక్కువ. మన మనశ్శాంతిని దూరం చేసే ఏకైక ముప్పు అప్పు. సంతోషం ఉన్న చోట బ్రతకాలని అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో. నీ జీవితం తృప్తిగా ఉంటుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానంలో ఉంటారు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము.
ప్రాణం లేని ఫోన్తో రోజుకు 10 గంటలు గడుపుతాము. ప్రాణం పోసిన అమ్మతో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. అమావాస్య చీకట్లో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. మీ ఆనందాన్ని పంచుకునేవారి కంటే మీ బాధను పంచుకునేవారికి ఎక్కువ విలువనివ్వండి. ఆనందం అందరూ పంచుకుంటారు, బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు. మీ దగ్గర డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకు రాని కష్టం పక్కవాళ్ళకి వచ్చినప్పుడు మనసు చలించి సహాయం చేసేవాడే గొప్పోడు. నీ మీద నీకున్న నమ్మకమే నిన్ను జీవితంలో నిలబడేలా చేస్తుంది. క్షణాల్లో సంతోషం, క్షణాల్లో బాధ, అందమైన లోకం, అర్థం కాని జీవితం. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టు అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నీ వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు? నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే మీ జీవితం అంటే ఏంటో మీకు తెలియదు. నువ్వు ఏమిటో నీకు తెలిస్తే చాలు, మూర్ఖులకు వివరించకు, ఎందుకంటే వారికి మంచికి ఉన్న వాల్యూ తెలియదు. ఒక అమ్మ 100 మంది ఉపాధ్యాయులతో సమానం. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. డబ్బు జీవితంలో అవసరమే, కానీ జీవితమే డబ్బు కాదు. ఎంతోమంది డబ్బు లేకుండా కూడా మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనక పరుగులు తీస్తారు. నీతిగా బ్రతికే స్త్రీలు బంధం కోసం ఎన్నో భరిస్తారు, కానీ భరించే సహనాన్ని పరీక్షించాలని అనుకోవడం మూర్ఖత్వం. స్త్రీ యొక్క శక్తి ముందు ఎంతటి మూర్ఖత్వమైనా సరే పతనమవుతుంది. గుర్తుంచుకోండి. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమైనా, స్నేహమైనా.